ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అమ్మ దయ వలన అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ సంతోషంగా ఉండాలని చెప్పి ఎప్పుడు అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో తొలతూగుతూ ఉండాలని అమ్మ తరపున నేను కూడా కోరుకుంటూ ఉన్నాను. ఇక ఈరోజు వీడియోలో అమ్మవారు మనకు చెప్పేటటువంటి సందేశం ఏంటి అంటే కనుక, మరో ఆలోచన లేకుండా క్షణం కూడా ఆలోచించకుండా ఈశ్వరుడిని తాకు తల్లి, నిర్లక్ష్యం అనేది చేయకు. ఖచ్చితంగా నువ్వు ఈ వీడియోలోనే ఒక శుభవార్తను తప్పకుండా వింటావు. నా మాటపై పూర్తిగా నమ్మకం ఉంటేనే విను అని అమ్మవారు అయితే మనకు ఈ సందేశం ద్వారా కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నారు. అమ్మవారు ఇలా ఎందుకు చెప్తున్నారని మనం అమ్మవారి మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి కూడా చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే అమ్మవారిపై పూర్తి నమ్మకంతో ఈ సందేశాన్ని మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా కనుక చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. అమ్మవారి సందేశాన్ని ఇప్పుడు విందామా? మరి బిడ్డ, శివయ్యను నువ్వు తాకావు కదా తల్లి, ఇప్పటి నుంచి నువ్వు ఈశ్వరుని అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఎన్నో కష్టాలను చవిచూసిన నీ జీవితంలో ఇకపై సంతోషాలు మాత్రమే పొంగి పొర్లేలాగా ఆ శివయ్య అనుగ్రహం నీపై ఉంటుంది. కానీ నీలో ఒక చిన్న లోపం ఉంది. ఆ లోపాన్ని కనుక నువ్వు తొలుచుకుంటే, అంటే ఆ లోపాన్ని కనుక నువ్వు తొలగించేసుకుంటే నువ్వు నీ జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకోగలవు. నీలో ఉన్న చిన్న లోపం నిన్ను ప్రతి పనిలో కూడా వెనక్కి లాగేలాగా చేస్తుంది. అదేమిటో కానీ సరిదిద్దుకోలేనటువంటి విధంగా నువ్వు ఎక్కువగా భయపడిపోతూ ఉన్నావు. అదేమీ కూడా సరిదిద్దుకోలేనటువంటి లోపం ఏమీ కాదు, చాలా చిన్న లోపం అని చెప్తున్నాను కదా. నువ్వు పట్టుదలతో కృషి చేస్తే కనుక అది కొద్ది రోజుల్లోనే బయటకు పంపించవచ్చు. ప్రతి మనిషికి పట్టుదల అనేది చాలా అవసరం. ఏ పని చేయాలనుకున్నా కూడా, ఏ పనిని మొదలు పెట్టాలనుకున్నా కూడా నీలో పట్టుదల అనేది చాలా ఎక్కువగా ఉండాలి. నీలో చాలా శక్తి ఉంది, నువ్వు అసలు ఆ శక్తిని గ్రహించలేకపోతున్నావు. బాగా కృషి కలిగినటువంటి ఒక సముద్రుడు అని కూడా నువ్వు బాగా తెలుసుకో. ఒక నిమిషం మాత్రం నువ్వు గుర్తుంచుకో, నీ యొక్క లోపం అనేది నీ ఎదుగుదలను ఆపివేస్తుంది. మరి నువ్వు అడగవచ్చు కదా, అమ్మా దుర్గమ్మ, నాలో ఉన్నటువంటి లోపం గురించి మీకు తెలుసు కదా, మీకు తెలిసినప్పుడు సరే మీరు నయం చేయవచ్చు కదా. నిజమే అని. ఎటువంటి లోపం తెలుసా? భౌతికంగా కనిపించేటటువంటి ఎటువంటి లోపం అయినా సరే వీళ్ళంతా తేలిగ్గా తీసేయవచ్చు, లేదంటే కనీసం చేయవచ్చు కూడా. నాకు తప్పకుండా అవకాశం ఉంది. నీలో ఉన్నటువంటి లోపం ఏమిటో తెలుసా? మానసికమైనటువంటి లోపం. దానిని సరిచేసుకుందుకు నేను సిద్ధపడుతూనే ఉన్నాను. సరిచేసేందుకే కానీ నీ సహకారం కూడా నాకు కావాలి అమ్మా. ఎందుకంటే నేను నీ నుంచి, ఈ బాధల నుంచి నిన్ను ఎలా బయటపడవేయాలని మాత్రమే మంచి మంచి సూచనలు నీకు అందిస్తూ ఉంటాను. వాటిని నువ్వు స్వీకరించి పట్టుదల, నమ్మకము ఈ రెండింటిని ఉంచితే కనుక అప్పుడు నువ్వు వీటి నుంచి బయటపడగలుగుతావు. మిగిలినటువంటి విషయాలన్నింటినీ కూడా నేనే చూసుకుంటాను. నీలో ఉన్న లోపం, అనుమానం అది ఎవరి మీద కాదు, నీ మీద నీకే అనుమానం. నువ్వు ఏది అనుకున్నా నేను చెయ్యలేనేమో అని అనుమానం, ఏది చదువుకున్నా కూడా నేను ఉద్యోగాన్ని సాధించలేనేమో అని అనుమానం, ఏ వ్యాపారం మొదలుపెట్టినా కూడా ముందుగానే ఆలోచిస్తావు. అందులో నేను విజయాన్ని సాధించలేనేమో, నాకు మంచి లాభాలు రావేమో అనుకుంటూ ఉంటావు. అలా అనుకుంటూ ప్రతి పనిని నువ్వు ప్రారంభిస్తావు. ఆ పని మొదలు అపజయం పొందుతావు. నీ మనసులోని ఏ రకమైనటువంటి ఆలోచన కలిగి ఉంటే ఆ రకంగా జరుగుతుందని గుర్తుంచుకో. నువ్వు ఏది ఊహించినా అది మంచి జరిగే విధంగా కోరుకో. అలాగే అనుకున్నట్లుగానే జరుగుతుంది. అసలు నీపై నీకు ఎందుకమ్మా అంత అపనమ్మకం? అంటే నువ్వు నిద్ర లేచింది మొదలు అందరూ నిన్ను చూసి హేళన చేస్తున్నట్లుగా, లేదంటే నీ రూపురేఖలను కానీ, నీ వేషధారణను కానీ చూసి నీతో నీ గురించి మాట్లాడుతున్నట్లుగా, నువ్వనుకున్నట్లుగా నిన్ను చూసి హేళన చేస్తున్నట్లుగా, అలాగే ఇవన్నీ కేవలం నువ్వు భ్రమపడుతున్నావు. అంత మాత్రమే కాదు, నీ పని నువ్వు మొదలు పెట్టకుండా వారెవరో నిన్ను చూసి ఎగతాళిగా నవ్వుకుంటున్నారని
నువ్వు భ్రమపడుతూ ఉంటే నువ్వు చేసే పనులు మొదలు పెట్టకుండానే అది విజయవంతం అవుతుందని నీలో నువ్వే ఆలోచించుకుంటూ ఉన్నావు. ఆలోచనలన్నీ కూడా వ్యతిరేకతగానే ఉంటున్నాయి. నీ మైండ్ మొత్తం నెగిటివిటీగా ఉంటుందని చెప్తున్నాను. అదే నిన్ను మానసికంగా కృంగిపోయే విధంగా చేస్తూ ఉన్నది. ఇలా చూడు బిడ్డ, నేను చెప్పేది జాగ్రత్తగా విని పాటించు. నువ్వు ఎంత మారిపోవాల్సి వస్తుందో నువ్వే చూస్తావు. ప్రతిరోజు కూడా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చెయ్యి. ఎందుకంటే ప్రశాంతంగా మనసును ఎప్పుడైతే నువ్వు ప్రశాంతంగా ఉంచుకుంటావో నీ ఆలోచనలు కూడా ప్రశాంతంగా ఉంటాయి. ఎప్పుడు కూడా నువ్వు ఉదయాన్నే లేచి ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేసుకుంటూ నీ ఇష్టదైవాన్ని నామస్మరణ చేసుకుంటూ ఉండగలిగితే ఆ సమయం అనేది నీకు చాలా మంచిగా ఉంటుంది. నీ మనసు చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఆలోచనలన్నీ కూడా శుభ్రపడతాయి. నీ మీద నీకే గట్టి నమ్మకం ఏర్పడుతుంది. అప్పుడు నువ్వు ఏ పని చూసినా కూడా విజయాన్ని సాధిస్తావు. నువ్వు ఇలా అలవాటు చేసుకుంటే నలుగురిలోనూ ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వంతో గౌరవంతో ఉన్నటువంటి స్థితిలోకి నువ్వు నిలబడతావు. నువ్వు ప్రతిరోజు కూడా దేవి భాగవతం పారాయణం చేస్తూ ఉండు. నీకు ఎన్నో మార్పులతో నీకు తెలుస్తుంది. నీకు ఎన్నో గుణపాఠాలు కూడా నేర్పుతుంది. విజయానికి మూలం పట్టుదల, నీ మీద నీకు నమ్మకం ఇవి కనుక ఉంటే నీ జీవితంలో కూడా ఏది నిన్ను ఓడించలేదు. పట్టుదల నమ్మకము నీకు రావాలి అంటే నేను చెప్పే ఈ చిన్న కథను విను. ఖచ్చితంగా నీకు అర్థమవుతుంది. నేను ఈ కథను నీకు ఎందుకు చెప్తున్నాను అనేది ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాలి తల్లి. పూర్తిగా ఈ కథను విను. ఈ కథను వింటే కనుక నీకే అర్థమవుతుంది. ఇప్పుడు ఈ కథను ఏంటి అంటే కనుక ప్రతి మనిషికి పట్టుదల అనేది చాలా అవసరం. విజయాన్ని సాధించాలి అంటే పట్టుదల అవసరం కదా. ఒకసారి ఒక పెద్ద యుద్ధం జరిగింది. చిన్న సైన్యంతో ఒక రాజు, పెద్ద సైన్యంతో ఒక రాజు యుద్ధం చేశారు. ఇంకా ఎవరి శక్తి కొలది వారు బాగా పోట్లాడారు. ఎత్తులకు ఎత్తులు వేసి ఎదుటి వాళ్ళను చిత్తు చేయాలని ఇద్దరు కూడా ప్రయత్నం చేశారు. కానీ పాపం చిన్న సైన్యం ఉన్న రాజు ఓడిపోయే పరిస్థితి వచ్చింది. ఆ రాజు ఎంతో బాధపడి అలసిపోతాడు. ఒంటి నిండా దెబ్బలతో అతనికి నిలబడే శక్తి కూడా లేకుండా పోతుంది. ఇక తాను నెగ్గటం ఎటు కుదరడం లేదని తెలిసి ఆ రాజు మెల్లగా పక్కదారిన పారిపోయి దగ్గరలోనే ఉన్న ఒక గుహలో దాక్కుంటాడు. అక్కడ అతనికి ఒక సాలీడు కనిపిస్తుంది. అది క్రింద నుండి పైనున్న తన గూటికి చేరుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ అది కిందకు పడిపోతూనే ఉంది. ఒకసారి కాదు, ఎన్నోసార్లు, చాలాసార్లు కింద పడిపోతోంది. అయినా సరే అది తన ప్రయత్నాన్ని మానకుండా 17వసారి తన గూటికి చేరుకుంటుంది. దాని పట్టుదల చూసిన రాజుకి జ్ఞానోదయం అయింది. ఎన్ని కష్టాలు ఎదురైనా పట్టుదలతో కార్యాన్ని సాధించాలి అని నిర్ణయించుకున్నాడు. ఈసారి తప్పకుండా శత్రువును ఓడించి తీరాలి అని గట్టిగా నిర్ణయించుకుని మళ్ళీ ఆ పెద్ద రాజుతో యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. సైనికులకు తగిన శిక్షణ ఇచ్చుట చేత వాళ్ళు సులభంగా శత్రువుని మట్టు కట్టించేశారు. పెద్ద సైన్యం గల రాజే ఓడిపోతాడు. చిన్న రాజు విజేత అయ్యాడు. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది అంటే ఎప్పటికైనా సరే మనం పట్టుదలను విడిచిపెట్టకూడదు. చూసి ఇంకా ఇంకా సాధించాలి అనే విధంగా మనము పట్టుదలను ఏర్పాటు చేసుకోవాలి. ఎప్పటికైనా సరే మనం ఒకసారి విజయాన్ని సాధించలేము అది అని అనుకుంటే ఆ పనిని మధ్యలోనే ఆపివేసి చేయకూడదు. ఎన్నోసార్లు మరలా ప్రయత్నం చేస్తూనే ఉంటేనే మనం ఎప్పటికైనా కూడా విజయాన్ని సాధిస్తామని కథ ద్వారా నీకు నీతి అర్థమై ఉంటుంది కదా. జయం పొందాలి అంటే మళ్ళీ ప్రయత్నించాలి అనేది ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం కదా. ఎప్పటికైనా సరే నీలో పట్టుదల ఉంటే కనుక నిన్ను ఎవ్వరు ఎప్పటికీ ఓడించలేరు. నువ్వు ఏది కావాలంటే అది ఖచ్చితంగా సాధించగలవు. నీలో ముఖ్యమైనది పట్టుదల. ఆ పట్టుదలను నువ్వు నమ్ముకుని నువ్వు ఏ పనినైనా మొదలుపెట్టు. ఖచ్చితంగా నీకు విజయం అనేది అంది తీరుతుంది. ఏది కూడా నిన్ను ఓడించలేదు. నీకు రావాలి అని నేను చెప్పినవి శ్రద్ధగా ఓడిపోవని శ్రద్ధగా పాటించు.
నీలో ఓర్పు సహనం అనేది చాలా ముఖ్యం. కనుక నువ్వు ఎప్పుడు కూడా సహనంతో ఉండాలి. అలాంటప్పుడు నువ్వు ఎదుర్కోలేని ఎలాంటి కష్టమైనా సరే నువ్వు ఎదుర్కోగలవు. ఎందుకు అనంటే అన్నింటికంటే కూడా శ్రీరామ అవతారమైనటువంటిది, ఆ అవతారంలో పడినటువంటి కష్టాలు ఎవరికీ కూడా రాకూడదు. ఎన్నో అవమానాలు శ్రీరామచంద్రుడు చూసినట్లుగా ఎవరూ చూసి ఉండరు. అయినప్పటికీ ఓర్పు సహనంతో శ్రీరామచంద్రమూర్తి ప్రతి ఒక్కరికి కూడా ధర్మ మార్గం వైపు అడుగులు వేసేందుకు ప్రతి కష్టాన్ని గురించి వివరించి శ్రీరామచంద్రమూర్తి ఆ మార్గం వైపు ధర్మం వైపు అడుగులు వేసేందుకు మనకు మార్గాన్ని సూచించారు. కనుక ధర్మ మార్గం వైపు అడుగులు వేసేందుకు ప్రతి కష్టాన్ని గురించి మనకు చెప్పారు. కనుక నీ మనసును నువ్వు ప్రశాంతంగా ఉంచుకోవాలి. నీకు ఉన్నటువంటి భారాన్ని అంతా తీర్చుకో. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా నీ దగ్గరే ఉంటాను. కనుక నీతోనే ఉంటాను. నువ్వు మనస్ఫూర్తిగా నన్ను నమ్మిన రోజున నీకు ఎలాంటి మానసికమైనటువంటి బాధ కానీ లేదంటే అపనమ్మకం కానీ ఏర్పడవు. నీకు కలుగుతున్నటువంటి దుఃఖాన్ని బలవంతంగా ఏమి నిలిపి వేయాల్సిన అవసరమైతే లేదు. అది నీలో ఉన్నంత వరకు నీకు ప్రశాంతత కూడా ఉండదు. నీ కష్టం, నీ బాధ, నీ కోరిక ఏదైనా సరే ఇప్పుడు నీతో ఉన్నాయి అంటే నాకు నీ బాధలన్నీ కూడా చెప్పుకున్నావు కదూ. నీకు దుఃఖం వస్తే అణిచిపెట్టుకోకమ్మా. మనసంతా ఖాళీ అయిపోయేంతవరకు కూడా దుఃఖించు. ఆ దుఃఖంలోనే నీకు ఎంత అవసరమైన అనవసరమైనటువంటి బాధ కలిగిన దుఃఖించకూడదు. చీటికి మాటికి ఎప్పుడు బాధపడకూడదు. నువ్వు భరించలేనటువంటి బాధ అయితేనే నీలో ఉందని ఒప్పుకుంటున్నాను. కానీ నేను నీకు మంచి సలహాలు ఇస్తున్నాను కదా. నీలో ఉన్నటువంటి దుఃఖం అంతా కూడా విడిచిపెట్టు. నీ మనసు తేలిక అయ్యేంత వరకు కూడా దుఃఖించు. ఆ ఈశ్వరుని నామస్మరణ చేసుకుంటూ ఉండు. ఖచ్చితంగా నీ జీవితంలో ఎన్నో మంచి మార్పులను అయితే నువ్వు గమనిస్తావు. నీలో ఉండేటటువంటి బాధనంతా వెళ్ళిపోతే కానీ మంచి మంచి ఆలోచనలు కూడా నీకు వస్తాయి. ఒక్కొక్కసారి దుఃఖించడం కూడా చాలా మంచిదే బిడ్డ. ఎందుకు అంటే నీ మనసులో ఉండేటటువంటి ఆలోచనలు రకరకాల పరిస్థితులను బట్టి వస్తూ ఉంటాయిగా. ఆ ఆలోచనలన్నీ కూడా నీకు సమస్యలు తీసుకొచ్చేలా చేస్తాయి, నీకు వేదనలు కలిగిస్తాయి. అటువంటప్పుడు ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి అనేటటువంటి ఆలోచన నీ వంతు అవుతుంది రావడం. నువ్వు ఎప్పుడైనా బాధపడుతూ ఉన్నప్పుడు నీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. నేను ఏ పనిని మొదలు పెడితే నాకు విజయాలు వస్తాయి, ఏ పనిని మొదలు పెడితే నాకు అపజయాలు కలుగుతాయని నువ్వు ఒక్కసారి ఆలోచించుకుని నీ మనసును ప్రశాంతంగా ఉంచుకుని నువ్వు నీ పనిని మొదలుపెట్టు. నీకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగించుకోవడంలో నువ్వు ముందడుగు వేయగలుగుతావు. అయితే నీకు మరొక విషయం చెప్పనా? మరలా చెప్తున్నాను, ఎప్పుడు కూడా నీ దుర్గమ్మ నీ పక్కనే ఉన్నాను అన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. ఎల్లవేళలా కూడా నిన్ను నా కంటికి రెప్పలా కాపాడుకుంటాను అనేది నువ్వు కోరుకున్నట్లుగా అన్నీ జరుగుతాయి. నీ జీవితంలో సుఖ సంతోషాలు వస్తాయి. నిన్ను పట్టి పీడిస్తున్న దుష్ట శక్తులన్నీ కూడా తప్పకుండా నీకు తొలగించేలా నేను చేస్తాను. నీ మనసును నువ్వు కష్టపెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు. నేను ఎప్పుడు కూడా నీకు ఎలాంటి సమస్య వచ్చినా సరే నీ దగ్గరకు దానిని లేదంటే ఏదైనా సమస్య వస్తుందని నీకు ముందుగానే తెలిసినా నువ్వు చేయవలసిన పని ఏంటి అంటే ధైర్యంగా నిలబడగలగడం. ధైర్యంగా నమ్మకంగా ఉంటే కనుక ఎప్పుడు నువ్వు సురక్షితంగా ఉండేందుకు మొదటి మెట్టుగా నీ జీవితం అనేది నీకు ఏర్పడుతుంది. నీ మనసు ఎంతో ఒత్తిడికి గురి అవుతుంది కదూ. ముందు నేను చెప్పినటువంటి మాటలను ఆలకించు. తరువాత నేను చెప్పినటువంటి మాటలను జాగ్రత్తగా పాటించి సంతోషంగా నీ జీవితం ఆనందమయం చేసుకునేందుకు సిద్ధంగా ఉండు అని మనకు అమ్మవారు అయితే ఈరోజు ఈ సందేశం ద్వారా మనకు ఒక చక్కటి కథను, ఒక చక్కటి మాటలను మన ముందుకు తీసుకొచ్చారు కదా ఫ్రెండ్స్. అమ్మవారు మనకు చెప్పిన ఈ కథలోనూ మంచి పట్టుదలగా ఉంటే మనం ఏ పనినైనా సరే మనం విజయంగా పొందవచ్చు, విజయాన్ని సాధించవచ్చు అనేది మనకు ఈ చిన్న సందేశం ద్వారా అమ్మవారు అయ్యేలా చెప్పారని అనుకుంటున్నాను. మీ అందరికీ ఈ సందేశం నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి చిన్న లైక్ ఇచ్చి మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైతే కనుక చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.
మరలా అమ్మవారి సందేశంతో కలుసుకునేంత వరకు అందరికీ నమస్కారం అండి. ఓం సాయిరాం. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.